వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. మనం చూసుకుంటే అరకులో ఎంతో ఫేమస్ మన కాఫీ, అరకు కాఫీ. ఈవెన్ ఈవెన్ ఎక్కువ మన విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది. సో మన అరకు కాఫీ బీన్స్ అన్నమాట. సో చూస్తే చాలా న్యాచురల్ గా ఉంది. అసలు ఎంతో ఏంటో కనుక్కుందాం. హాయ్ రా తల్లి. హాయ్ మేడం. ఇది ఎంత చెప్పు? 50 రూపీస్. 50 రూపీస్. ఇది ఓన్లీ 50 రూపీస్. ఓన్లీ 50. ఓ మై గాడ్, ఇది 100. ఇంత తక్కువ అమ్ముతున్నారేంటి? ఇంత తక్కువ అమ్ముతున్నారేంటి? అంటే మరి మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అంటే ఒక డబ్బాలో ఒక 10 రూపాయలు అలాగ వస్తుంది. అంటే ఓన్లీ 10 రూపాయలు మీకు ప్రాఫిట్. ఇంకేమున్నాయి మీ దగ్గర పండించినవి? పండించిన మిరియాలు. మిరియాలు. ఓకే, ఇదెంత? అది అయితే 300. ఓకే, ఇది 300. మిరియాలు ఎప్పటికైనా మనకి సో వాల్యుబుల్ ఐటమ్ అనే చెప్పొచ్చు అన్నమాట. సో ఇంకేమున్నాయి మీ దగ్గర? పండించేవైతే ఇవే. పసుపు. పసుపు కూడా మీరే అదెంత? అదైతే 200 గ్రామ్స్ 120. ఓకే, మీరే పండించి మీరే చేస్తారు. ఓకే, ఈ ప్యాకెట్ అదైతే 700. సో కాదు, ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అనేది చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు బయట ఒక 10 రూపాయల ప్యాకెట్ కి జస్ట్ 10 గ్రామ్స్ వస్తుంది. అలాంటిది మీరు ఇది 100 రూపీస్, ఇది 50 రూపీస్ కి. అసలు చూస్తున్నారు క్వాంటిటీ. ఇది మనకి కొంచెం వేస్తే చాలు. ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? ఏట్లేదు, ఇక్కడ ఆర్గానిక్ కల్తీ లేకుండా ప్యూర్ దొరికే పౌడర్ కాబట్టి మేము తక్కువకి ఇవ్వబడుతుంది. అంటే ఓన్లీ 5 రూపీస్ 10 రూపీస్ ప్రాఫిట్ వేసుకుంటున్నారు కదా. మేము అంతే, మాకు ఒక 10 రూపాయలు వచ్చినా చాలా లాభం. మేము ఎక్కువ ఆశించాం. ఓకే, బాగుందా ఇప్పుడు బిజినెస్? బాగుందా? అంటే ఇప్పుడు చలికాలం అయిపోయింది కదా. అయిపోయింది, సీజన్ అయిపోయింది. నార్మల్ ఉంది. అంటే టూరిస్ట్ వాళ్ళు సరిగా రావట్లేదు. నెక్స్ట్ మంత్ అలా నుంచి వస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వస్తారు. అప్పుడు బాగుంటుందా మీకు? అప్పుడు బాగుంటది. మేము ఏమవుతామంటే ఇక్కడ అరకులు పండించిన గసాలు నేసరాలు అంటే ఇక్కడ పండింది ఎరువులైన పంట, ఆర్గానిక్ పంట. అంటే ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డనే వచ్చి తీసుకుంటారు. వైజాగ్ నుంచి, కలకత్తా నుంచి, మద్రాసు నుంచి, హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, బెంగళూరు ఇలా వచ్చి తీసుకుంటారు. మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. అంటే మాకు వచ్చిన గాలికొండ యువపట్లో అరకు మండలం, సుంకరమిట్ట పంచాయతీ, పాడేరు. మాది అల్లూరం చిత్తూరు జిల్లా. ఇక్కడ అన్ని ఫేమస్. ఇక్కడ బాగా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క టూరిస్ట్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు సంబంధం. అంటే ఇక్కడ ఫేమస్ పంటనని రుచిగా చూసి కాఫీ అయినా, మిరియాలైనా, టీ పొడి అయినా, పసుపు అయినా, గసలైనా ఇక్కడ పండిన పంటలు చాలా వ్యక్తిగతనే. గిరిజన ప్రొడక్ట్ పంట అంటే ఇక్కడ ఆర్గానిక్ పంట అంటే మేము తీసుకుంటున్నారు. అన్ని ఇక్కడ సంబంధించిన పంట. మరి ఇంత తక్కువకి ఇచ్చేస్తున్నారు, మరి మీకు ఎందుకు అలాగా? తక్కువకి ఇస్తే మాకు అందులో గిట్టుబడితే తగ్గితేనే మాకు వచ్చింది ఒక 10 రూపాయో దానికి. మాకు అంతలో ఎగస్ట్ అమ్మితే మరి టూరిస్ట్ వాళ్ళు తీసుకోరు కదా, ఇది బేరం ఆడతారు. మేము ఫిక్సెడ్ అమ్మితే మాకు ఉంటుంది కానీ మరి మేము అంతకన్నా మేము అమ్మలేము. పెద్దది అయితే 120, చిన్నది అయితే 60 రూపాయలు. టీ పొడి అయితే, మసాలా టీ పొడి అయితే 130 రూపాయలు, నార్మల్ది అయితే 120 రూపాయలు అమ్ముతున్నాము. కానీ దానికి బేరం ఆడుతున్నారు. పెద్దది మసాలా టీ పొడి 100 రూపాయలు ఇస్తున్నాము, నార్మల్ది కూడా 100 రూపాయలు ఇస్తున్నాము. చిన్నది 70 చెప్తున్నాము, 60కి అండి. అది బేరం ఆడితే 50 రూపాయలు ఇస్తున్నాము అంతే. సో చూస్తున్నారు కదా, అంటే బయట ఎక్స్పైరీ లేదంటే కల్తీ వాడినవి మనం బేరం ఏమి ఆడట్లేదు. బట్ వీళ్ళు ఆర్గానిక్ గా మన ముందే ఇస్తున్నా సరే మనం 10-20 కూడా బేరం ఆడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఎవరైనా టూరిస్ట్ అరకులోకి వస్తే సో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఏం అవ్వదు కదా. సో ఇదైతే నా యొక్క ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే చూస్తూనే ఉండండి విశ్వభారత్ టీవీ. నేను మీ ప్రాళిక.